హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఏంటంటే బాలింతలు వచ్చేసి ఇప్పుడైతే మంచు కాలం కదండి. అందుకనేసి మంచు కాలంలో వచ్చేసి అంటే ఎక్కువ మంచు ఉంటుంది కాబట్టి, ఇంకా చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి గాలిలో వచ్చేసి తిరగకూడదండి. అండ్ వచ్చేసి సేఫ్గా ఉండాలి ఒక 6 మంత్స్ వరకు. అందుకనేసి మా ఇంట్లో వచ్చేసి మాకైతే ఇంకొచ్చేసి బాగా మంచి బాలింత పత్యం అనేసి కూడా స్టార్ట్ చేశానండి. సో వచ్చేసి తర్వాత వచ్చేసి ఎట్లా ఉండాలంటే చూడండి, మాకైతే చూడండి మా ఇంట్లో వచ్చేసి పత్తి కూడా ఇచ్చినారండి. పత్తి పెట్టుకోవాలన్నమాట. పత్తి పెట్టుకున్న తర్వాత వచ్చేసి ఇలా అయితే గాలి పోకుండా ఉంటుందంటండి. గాలి పోకుండా ఇలా అయితే గాలి పోకుండా ఉంటే హెడేక్ రాకుండా, తలకాయ నొప్పి రాకుండా ఫ్యూచర్లో కూడా బాగుంటుందంటండి. అసలైతే చూడండి, తర్వాత వచ్చేసి బట్టి ఇచ్చినారనమాట. ఇట్లా పత్తి పెట్టుకున్న తర్వాత కూడా బట్ట అయితే ఇలా బట్ట సేఫ్గా బట్ట కూడా కట్టుకోవాలంటండి. చూడండి, బట్ట అయితే ఇలా అయితే సేఫ్గా కట్టుకున్నాను అనమాట. వచ్చేసి సేఫ్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గాలి ఎక్కువగా పోకుండా ఉంటుంది. ఫ్యూచర్లో ఎన్నికటికి వచ్చేసి మనకైతే హెల్త్ కూడా ఇష్యూస్ ఏమీ రాకుండా బాగుంటుందండి. అందుకనేసి చూడండి, మేమైతే పత్తి పెట్టుకొని ఇలా బట్ట కట్టుకొని సాక్స్ వేసుకొని తర్వాత వచ్చి షట్టర్ వేసుకొని అసలు గాల్లో కూడా పోమండి. అసలైతే ఇంకొచ్చేసి మన ఫ్యూచర్ బాగుంటుంది అనేసి మన పేరెంట్స్ చెప్తారు కదా. అందుకనేసి మేమైతే ఇలా ఉన్నానండి. అసలైతే బాలింతలో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలంటండి. గాలి అసలైతే ఇప్పుడైతే మంచు కాలం కాబట్టి ఎండాకాలంలో అన్నా కొంచెం సరిపోతుంది, కానీ మంచు కాలంలో కొంచెము జాగ్రత్తగా ఉండాలంటండి. పెద్దవాళ్ళ మాటలు మనం వినాలి కాబట్టి మేము కూడా చూడండి ఇట్లా పత్తి పెట్టుకొని ఇట్లా బట్టి కట్టుకొని ఇంకొచ్చేసి సాక్స్ వేసుకొని తర్వాత షట్టర్ వేసుకొని చాలా సేఫ్గా ఉన్నానమాట. చూడండి, ఇంకా ఏమేమి ఫుడ్ తింటాము, ఏమేమి తినకూడదు అనేసి వీడియో అయితే చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి.